అందరికీ నమస్కారం అండి. నమశ్చండికాయే శ్రీ గురుభ్యో నమ. కాణాదం పాణినీయంచ సర్వశాస్త్రోపకారకం అని అంటారు. దానికి అర్థం ఏంటంటే తర్కశాస్త్రము మరియు వ్యాకరణ శాస్త్రము అన్ని శాస్త్రాలకి కావాల్సినటువంటివి అని. ఎలాగైతే ఏ వంటకంలోనైనా ఉప్పు కావాలో ఆ రకంగా ఏ శాస్త్రాధ్యయనము రుచించాలన్నా, బాగుగా అర్థమవ్వాలన్నా, ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలన్నా మనకి ఈ రెండు శాస్త్రాలు కావాలి. ఇప్పుడు ఈ తర్కశాస్త్రము అనగానే అధ్యయన ప్రపంచంలో గురుకులాలలో అన్ని చోట్ల కూడా మొదట నేర్పేది తర్క సంగ్రహం అని. మన తెలుగువారైనటువంటి అన్నం భట్టుల వారు ఈ తర్క సంగ్రహాన్ని రచించారు. ఇది చాలా సులభమైనటువంటి గ్రంథం. ఇంచుమించు ఒక 300 వాక్యాలు ఉంటాయి. వాక్యాలంటే చాలా చిన్నవి, పెద్ద పెద్దవి ఏం కాదు. ఈ తర్క సంగ్రహం కనుక కంఠస్థమైతే బోల్డన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ మనం తార్కిక దృష్టితో చూడగలుగుతాము. అలానే ఇందాక చెప్పుకున్నట్లుగా వేరే ఏ శాస్త్రం బాగా అర్థం అవ్వాలన్నా కూడా ఈ తర్క సంగ్రహం తెలియాలి. కాబట్టి కామేశ్వరి ఫౌండేషన్ మీ అందరి కోసం తర్క సంగ్రహం మూలమాత్రం యొక్క ట్యుటోరియల్ వీడియోస్ తయారు చేసింది. ఈ వీడియోస్ని మన శిష్యుడు కలగా అచ్యుత శర్మ చాలా చక్కగా చెప్పాడు. దాన్ని మీరు కంఠస్థం చేసుకోవడానికి యోగ్యంగా ఒక్కొక్క వాక్యాన్ని 2 సార్లు చప్పున అతను చెప్పాడు. కాబట్టి దాన్ని మీరు కొంచెం శ్రద్ధగా గనక వింటూ అభ్యాసం చేస్తే తప్పకుండా తర్క సంగ్రహం మీ కంఠస్థం కాగలదు. అలానే మిగతా శాస్త్రాల అధ్యయనం కూడా మీకు సులభం కాగలదు. శ్రీ గురుభ్యో నమః. నమశ్చండికాయై.